ఈరోజు ఫ్రీ వెయిట్స్ వర్సెస్ మిషన్స్ గురించి చెప్తాను. పుష్ పుల్ లెగ్స్ ఎప్పుడో చేద్దామనుకున్నా, కానీ ట్రై చేసిన ప్రతిసారి బాడీ రికవర్ అవ్వక చాలా సార్లు ఆపేశాను. కానీ ఈసారి మాత్రం చేశాను ఫ్యాట్ లాస్ కోసం అని చెప్పి. ఎందుకు చేశానంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయొచ్చు. ఫుడ్ కూడా నచ్చింది తినొచ్చు. బల్క్‌కొచ్చాక వీక్‌కి మజిల్‌ని 2 టైమ్స్ ట్రైన్ చేయడానికి జంక్ రెప్స్‌ని, జంక్ వాల్యూమ్‌ని ఇయన్నీ తగ్గిచ్చేశాను. సేమ్ ప్యాటర్న్ మూవ్‌మెంట్స్ అనేవి తీసేశాను. ఎందుకంటే అనవసరం అనిపించింది కాబట్టి. వాటి గురించి చెప్తాను. ఇప్పుడు ఫ్రీ వెయిట్స్ అయినా, బార్బెల్స్ అయినా, మెషిన్స్ అయినా ఏదైనా సరే మజిల్ డ్యామేజ్ సేమ్ ఉండిద్ది. డిఫరెన్స్ ఎక్కడొచ్చిద్దంటే బాడీ ఫెటిగ్. కేవలం ఫ్రీ వెయిట్స్‌తో మాత్రమే లిఫ్ట్ చేసేటప్పుడు బాడీ ఎక్కువ ఫెటిగ్ అయిద్ది, ఎక్కువ స్ట్రెస్ అయిద్ది. ఎందుకంటే మీరు ఒక వెయిట్‌ని తెచ్చుకోవాలన్నా, క్యారీ చేయాలి. మళ్ళీ దాన్ని చేసేటప్పుడు బాడీ మూవ్‌మెంట్ ప్రతి ఒక్కటి బ్యాలెన్సింగ్ గాని మొత్తం మీ బాడీ మీద మాత్రమే ఉండిద్ది స్ట్రెస్ అనేది. అదే గనక బార్బెల్స్ లేదా మెషిన్స్ అనుకో జస్ట్ ప్లేట్ లోడ్ చేసేయచ్చు. లేదంటే పిన్ కూర్చోబెట్టేయచ్చు. అదే గనక వెయిట్ అనుకో ఫ్రీ వెయిట్స్ అయితే ప్రతి ఒక్కటి క్యారీ చేయాలి. మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియకపోవచ్చు కానీ నేను చేసేది ప్రతి ఒక్కటి 25, 30 కేజెస్ మళ్ళీ 35 కేజెస్ ఇట్లా ప్రతి ఒక్కటి నేను ఆ మూల నుండి మూలకు మోసుకొని వచ్చేసరికి నాకు అనవసరం ఫెటిక్ అనేది చాలా అయింది. బయట విడిగా ఎంత చేసినా సరే ఒకసారి జిమ్ లోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఓన్లీ మజిల్ మాత్రమే వీలైనంత వరకు డ్యామేజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మోసుకోవడం ఇవన్నీ గొడ్డు చాకరీ చేయకూడదు. ఓన్లీ మజిల్ మాత్రమే ఫెటిక్ చేయగలగాలి. నేను చేసే ప్రతి ఎక్సర్సైజ్ కూడా మాక్సిమం ప్రతి ఒక్కటి ఫ్రీ వెయిట్స్ తో చేస్తాను. కొన్ని మాత్రమే చాలా తక్కువ మెషిన్స్ మీద వాడతాను. ఇది నాకు కొంచెం కాదు చాలా డిఫరెన్స్ తెలిసిద్ది నాకు వాల్యూమ్ మీద. ఎందుకంటే నా దగ్గర మిషన్స్ లేవు ఇంత ముందు. ఓన్లీ ఫ్రీ వెయిట్స్ తో మాత్రమే చేశాను. ఓన్లీ బార్బెల్స్ తో చేస్తున్నాను. బార్బెల్స్ అయినా సరే పర్లేదు, ఎట్లా కూడా చేసేయచ్చు. జంక్ వాల్యూమ్ ఉన్నా కదా, ఆ జంక్ వాల్యూమ్ అనేది సేమ్ కావాలి లెగ్ ప్రెస్ చూడండి. నేను చేసే వాటిలో లెగ్ ప్రెస్ చేశాను. ఫస్ట్ లెగ్ ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే బల్గేరియన్ స్ప్లిట్స్ కొట్స్ వచ్చేవాడిని. ఇప్పుడు ఆ బల్గేరియన్ స్ప్లిట్స్ కొట్టు కూడా సేమ్ ప్యాటర్న్. లెగ్ ప్రెస్ అయినా బల్గేరియన్ స్ప్లిట్స్ కొట్స్ అయినా సేమ్ మూవ్మెంట్. జస్ట్ లెగ్ అనేది వెనక్కి అంటాం, ముందుకు అంటాం. అదొక ప్రెస్సింగ్ మూవ్మెంట్ మాత్రమే. రెండు ప్రెస్సింగ్ మూవ్మెంట్లు అనేది లెగ్స్ లో అనవసరం అనిపించింది.